మనము శ్రమ వచ్చినప్పుడు లోకం వైపు పరిగెత్తకుండా ప్రభు వైపు పరిగెత్తాలి. నాకు 10,000 అవసరత వచ్చింది, ఇక లోకంలో ఉపయోగించే టెక్నిక్ అంతా ఉపయోగిస్తాను. ఇక మన ఇక్కడ వచ్చి దేవుడు సమస్తం చేయగలడు, దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా అంటే ప్రజలు ఏమంటారు, నీ ముఖానికి నీకు చేయలేంది మాకేం చేస్తాడయ్యా, అదేదో నీకు చేయొచ్చు కదా. కాబట్టి సోదరుడు సోదరి, నేను చెప్పేదానికి నా జీవితానికి టాలీ కాకపోతే ప్రజలు నమ్మరు. ఎవరిని? దేవుణ్ణి నమ్మరు. నన్ను నమ్మకపోయిన ప్రాబ్లంలే, దేవుని నమ్మరు వాళ్ళు. మరి ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద పడి, ప్రభా 10,000 అవసరం ఉంది నాయన, చాలా ఇబ్బందులు ఉన్నాను ప్రభా, నువ్వు నాకు దారి చూపించు అంటే దేవుడు సరైన పరిష్కారాన్ని చూపిస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తే 10,000 ఇవ్వచ్చు, లేదా 20,000 ఇవ్వచ్చు, కానీ దేవుడిచ్చే పరిష్కారాన్ని ఎప్పటికీ నువ్వు కనుగొనలేవు. మళ్ళా 10,000 అవసరం, మళ్ళా పరిగెత్తు, అలా కాదు. దేవుని దగ్గర జవాబు ఉంది. నీవు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ జవాబు తెచ్చుకోగలిగితే ధన్యుడుగా మార్చబడతావు.